రైట్ ప్రవణ్, వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లు ఇటు అలకలతో ఒక తాడేపల్లి ప్యాలెస్ అంతా ఒక అలజడి నెలకొన్నది అని చెప్పాలి. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు, ఈ రోజు 30 మందిని కూడా మారుస్తారు అనే ఒక వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 40 కోట్లు, అదే ఎంపీగా పోటీ చేయాలంటే 180 కోట్లు డిపాజిట్ చేయండి. అదేవిధంగా చంద్రబాబును, లోకేష్ ను, పవన్ కళ్యాణ్ ను తిట్టాలని ఇట్లా కొన్ని షరతులు పెట్టారు. వీటన్నిటికీ ఎమ్మెల్యేలు నో చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే సీఎం జగన్ మీద ఉంది, మా మీద ఎందుకు తిరుగుబాటు అని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తే దాదాపుగా 90 మందిని మార్చే అవకాశం, లేదంటే వాళ్ళకి టికెట్లు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూస్తే వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లు అలకలతో తాడేపల్లిలో సీఎం జగన్ ప్యాలెస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి నెట్టివేసి వారిని మార్చేసి వచ్చే ఎన్నికల్లో సునాయాసం విజయం సాధ్యమవుతుంది ఆయన కంపెడాస్తూ ఉన్నారు. కనీసం 92 మందిని మార్చాలని భావిస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల్లో కలవరం రేపింది. ప్రజల్లో జగన్ పైనే వ్యతిరేకత ఉందని, తమపై కాదని వారు చెబుతున్నా వినిపించుకునేవారే లేరు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లను బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే 40 కోట్లు, ఎంపీ అభ్యర్థి అయితే 180 కోట్లు ఖర్చు పెట్టాలని జగన్ షరతులు పెట్టారు. ఈ గొంతెమ్మ కోరికలను తీర్చడం కంటే పోటీ చేయకపోవడమే మేలన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం వారికి కలగడం లేదు. ఒకవేళ తాము గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సన్నగిల్లి ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. టికెట్ లేదు అనగానే అంతా మన మంచికే అని చాలా మంది అనుకుంటున్నారు. సీట్ల మార్పిడి, టికెట్ల ఖరారుపై ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయకర్తల చర్చల ప్రక్రియ నిన్న కూడా కొనసాగింది. 2 రోజులుగా ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రాలు జరుపుతూ వచ్చిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మొన్నటి వరకు సీఎం దర్శన భాగ్యం దక్కలేదు. నిన్న మాత్రం విజయసాయితో కలిసి బాలినేని సీఎంను కలిశారు. అనంతరం తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మీడియాకు వెల్లడించారు. కాగా ఈసారి ఒంగోలు లోక్సభ టికెట్ మాగుంటకు ఇవ్వడం లేదని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అసెంబ్లీ టికెట్లు లేవని బాలినేనికి జగన్ తేల్చెప్పారు. 180 కోట్లు డిపాజిట్ చేయాలని విలేకరుల సమావేశం పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను తీవ్రంగా విమర్శించాలని తానిచ్చిన ఆదేశాలను మాగుంట పాటించలేదని జగన్ గురుగా ఉన్నారు. మరో 5 ఎంపీలకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని అంటున్నారు. బాలినేని మాత్రం ప్రస్తుతానికి వేటు తప్పించుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల ఎంపికలో జగన్ తీరును నిరసించే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది.